నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. నవమాసాలు మోసి కనిపించి కన్న కొడుకు బాగు కోసం ఆస్తి సంపాదిస్తే ఆస్తిని బలవంతంగా లాక్కోవడమే కాకుండా తల్లికి వృద్ధాప్యం వచ్చాక ఇంటి నుండి బయటకు గెంటేస్తున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలకనగర్లో చోటు చేసుకుంది. చిలకనగర్లో నివాసం ఉంటున్న వంగరి రమాదేవికి ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 1997లో భర్త సుదర్శన్ చనిపోయారు. ముగ్గురు కూతుళ్లు, కుమారుని పెళ్లిళ్లు జరిగాయి. కొడుకు శివశంకర్ కోసం భారీ ఆస్తిని రమాదేవి కూడబెట్టింది. కొడుకు కోడలు శివశంకర్ లావణ్య డాగ్స్ గ్లోబల్ హై స్కూల్ ని సొంతంగా నడిపిస్తున్నారు. కొడుకు శివశంకర్ రమాదేవి ఆస్తిని బలవంతంగా రాయించుకున్నాడని తల్లి ఆవేదన చెందుతోంది. సొంత సోదరులను సైతం పుట్టింటికి రాకుండా చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న రమాదేవిని ఇంటి నుండి బయటకు పంపించేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రమాదేవి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళింది. కుమారుడు బాగోగులు చూసుకోక, ఆరోగ్యం బాగోలేక ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న రమాదేవిని ముగ్గురు కూతుళ్లు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఫోన్ చేస్తుంటే అసలు మీ ఫోన్ నెంబర్ మిస్ అయింది నాకు. మీరు పొద్దున్న నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఎక్కడ పడుతున్నారు పైన अपन सारा अपन गौरव देव వస్తుంటే మేము చూడాలన్నా ఆమెనైతే ఇక మేము ఆమె ఇండ్లలో ఆమెకి వచ్చేదాకా ఆమె అరుగుల మీదనే ఉంటుంది. ఆమె ఇండ్లకు ఆమె అయ్యేదాకా రోడ్ల మీదనే, ఇక ఆమె వచ్చిన ఈ రోడ్డు మీదనే. అంతే న్యాయం జరిపించాలి. ఆమెకు చాలా కష్టాలలో ఉంది. ఈ ఏజ్కి వచ్చి ఇంత తిప్పుతుంటే ఆమెకు వయసు ఉందా, ఆమెకు చేతనైతుందా? ఈ ఏజ్కి వచ్చి ఒక బుక్క తిండి పెడితే తిని ఇంత రెస్ట్ మందులు వేసుకొని పండుకునే ఏజ్ ఆమెది. బిడ్డలమని ఏదో మేము చూస్తుంటే మా మీద దౌర్జన్యం, బూతు మాటలు ఇన్ని మాటలు మాట్లాడేటోళ్ళు. వాళ్ళు స్కూల్ నడుపుకుంటే పిల్లలకి ఏం నేర్పిస్తారు వాళ్ళు? సార్ మోరల్ ఏం నేర్పిస్తారు? తల్లికి తిండి పెట్టవద్దు, రేపు ఓల్డేజ్ హోమ్లో ఎల్లగొట్టండి అని నేర్పిస్తారు ఆ పిల్లలకు? వాళ్ళు ఏం నేర్పిస్తారు? వాళ్ళ దగ్గర చదివే పిల్లల భవిష్యత్తు ఏముంటుంది? రేపు పేరెంట్స్కి వాళ్ళు ఇవే నేర్పిస్తారు. అయితే వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో వేసుకొని మీ అమ్మలను చూడకండి అని. అలా మనవాడు ఉన్నాడు చూడు, అక్కల మన లేదు, ఆయన అమ్మని లేదు, అలా కోడలు. ఇప్పుడు అందరికి ఇప్పుడు మేము వచ్చినది కూడా బూతు మాటలు లేదు. వాళ్ళు కొట్టి ఆమె సస్తుంటే మేము చూడాలన్నా? మేము చూస్తామంటే ఆమె దవాఖానలకు తీసుకుపోవద్దా? ఓల్డేజ్ హోమ్ లో కూడా అమ్మ నీకు తిండంటే పెడతాం, కానీ మేము హాస్పిటల్లో మందులకు మాకులకు మేము పెట్టామమ్మా. ఏదో అందరితోటిగా వండిన తిండి నీకు ఇంత పెడతాం, కానీ మేము హాస్పిటల్ ఖర్చు అని అంటే మేము తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకొని మేము చూపించుకుంటున్నాము. మాకు ఖర్చులు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, మేము కూడా పెట్టాలంటే మేము కూడా తిండంటే పెడతాము. ఇంత సంపాదించి ఆమె ఈ రోజు నాడు ఈ బతుకు ఆమెది. ఈ ఏజ్కి వచ్చి ఇండ్లలో ఉండి గుట్టుగా బతికే ఏజ్ ఆమెది. బజార్కి ఇడిచిండు కొడుకు, కోడలు బజార్కి ఇడిచింది తిండి పెట్టక. ఆమె బతుకు అన్యాయం చేసి బజార్కి ఇడిచింది ఆమెని. మాకు కూడా ఓపికలు ఉంటాయా? మా సంసారాలు మాకు లేవా? మా ఫ్యామిలీలలో మాకు ఇవన్నీ అవసరమా? ఆర్డర్ ఉంది, ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆర్డీఓ ఆర్డర్కి చెల్లదు అంటే ఆర్డీఓ ఆర్డర్ ఎందుకు ఇస్తాడండి? ఆయనకు రైట్స్ ఉంటేనే కదా ఆర్డర్ ఇచ్చేది. ఆమెకు రైట్స్ లేకపోతే ఎందుకు ఆర్డర్ ఇస్తాడండి? అలాంటిది పోలీసు వాళ్ళకు కూడా మీద దౌర్జన్యంగా పోతుండే ఆయన. పోలీసు వాళ్ళు కూడా ఆగమంటే కూడా ఆగకుండా వాళ్ళ మనవాడు వచ్చి సుత్తే పట్టుకొని కొట్టుతుండు. ఆ బండిలో సుత్తే ఉంది అండి అంటే కూడా తీయట్లేదు. ఇది న్యాయం కాదు. ఆమెకు న్యాయం అయ్యే వరకు మేము ఇక్కడనే కూర్చుంటాం.